మిథున రాశి వారికి ఆగస్టు 26, 27, 28, 29 తేదీలలో ఏం జరగబోతోంది? గ్రహాల ప్రభావం, డబ్బు, కుటుంబం, భార్యాభర్తల బంధం, దైవారాధన. ఓం నమః శివాయ. మిథున రాశి వారికి నా హృదయపూర్వక నమస్కారం అండి. మిథున రాశి వారు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఒక్కసారి పూర్తిగా చూడండి. ఎందుకంటే ఆగస్టు 26, 27, 28, 29 తేదీలలో మీ జీవితంలో కొన్ని విషయాలను ఆలోచించేలా చేసే రోజులు కావచ్చు. ముఖ్యంగా డబ్బు విషయంలో, కుటుంబ విషయంలో, మీ మాట తీరు విషయంలో, మీ జీవిత భాగస్వామితో వ్యవహరించే విషయంలో ఈ 4 రోజులు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. అదే సమయంలో మీకు మంచిగా ఉపయోగించుకుంటే కొన్ని అవకాశాలను గుర్తించే సమయం కూడా కావచ్చు. అయితే ముందుగా ఒక చిన్న విషయం. రాశి ఫలాలనేవి జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పే సాధారణ సూచనలు మాత్రమే. ప్రతి వ్యక్తి జీవిత పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి కాబట్టి, ముఖ్యమైన ఆర్థిక లేదా జీవిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ సొంత ఆలోచనలు, కుటుంబ సభ్యుల సలహా, అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మీ కుటుంబంలో మిథున రాశి వారు ఉన్నా, మీ ఫ్రెండ్స్‌లో మిథున రాశి వారు ఉన్నా ఈ వీడియోని వాళ్ళకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే కొన్ని విషయాలు వారికి కూడా ఉపయోగపడవచ్చు. మిథున రాశి వారు స్వభావం, మిథున రాశి వారి అధిపతి బుధుడు అని జ్యోతిష్యంలో భావిస్తారు. అందుకే మిథున రాశి వారిలో తెలివి, మాట్లాడే సామర్థ్యం, విషయాలను త్వరగా అర్థం చేసుకునే గుణం ఎక్కువగా కనిపిస్తుందని జ్యోతిష్యం సంప్రదాయం చెబుతోంది. ఒక విషయం అండి, తెలుసుకోవాలంటే పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటారు. కొత్త విషయాలపై ఆసక్తి ఉంటుంది. ఒకే పని చేస్తూ ఉండడం కొన్నిసార్లు బోరుగా అనిపించవచ్చు. మాటలతో ఎదుటి వారిని ఆకట్టుకునే శక్తి ఉంటుంది. కానీ ఇదే సమయంలో ఒక చిన్న జాగ్రత్త కూడా అవసరం. మీకు అనిపించిన విషయాన్ని వెంటనే మాట్లాడేయడం, ఎదుటివారు ఎలా తీసుకుంటారో ఆలోచించకపోవడం కొన్ని సార్లు సమస్యకు కారణం కావచ్చు. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మాట కంటే ముందు ఆలోచన చాలా అవసరం. ఆగస్టు 26 మొదటి రోజండి. మిథున రాశి వారికి ఆగస్టు 26న ప్రధానంగా తొందరపడకుండా వ్యవహరించడం మంచిది. పనులు ఎక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఒకేసారి చాలా పనులు చేయాలనే ఆలోచన రావచ్చు. కానీ ఒకేసారి అన్నీ చేయాలని ప్రయత్నిస్తే చిన్న తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు మీకు ఒకటే సూత్రం. ఒక పని పూర్తి చేసి తర్వాత మరో పని మొదలుపెట్టండి. ఉద్యోగం చేసేవారు ఆఫీసుల్లో మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు సరదాగా అన్న మాటను మరొకరు సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా మీతో వాదనలకు వచ్చిన వెంటనే సమాధానం ఇవ్వకుండా కొంత సమయం తీసుకొని మాట్లాడండి. అది ముఖ్యంగా కుటుంబంలో కూడా వర్తిస్తుంది. డబ్బు విషయంలో ఆగస్టు 26న జాగ్రత్త. మిథున రాశి వారికి ఈ సమయంలో డబ్బు విషయంలో ఒక ముఖ్యమైన సూచన. తెలియని వ్యక్తుల మాటలు విని వెంటనే డబ్బులు పెట్టకండి. ఆకర్షణీయమైన లాభం కనిపించిందని వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి ఇక్కడ డబ్బు పెడితే త్వరగా రెట్టింపు అవుతుందని చెప్పినా వెంటనే నమ్మకండి. పెట్టుబడి, అప్పు, పెద్ద కొనుగోలు వంటి విషయాల్లో పూర్తి వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోవడం మంచిది. మీకు అవసరం లేని ఖర్చులు ఏమైనా ఉన్నాయా అని కూడా ఒకసారి చూసుకోండి. కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి? మిథున రాశి వారు కుటుంబాన్ని ప్రేమించేవారే. కానీ మీకు కోపం వచ్చినప్పుడు మాటలు కొంచెం గట్టిగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే ఈ 4 రోజుల్లో కుటుంబం సభ్యులు ఏదైనా చెప్పినప్పుడు వెంటనే ఎదురు మాట్లాడకుండా ముందుగా వాళ్ళ మాట పూర్తిగా వినండి. మీకు నచ్చని మాట చెప్పినా సరే తర్వాత మాట్లాడుకుందామని చెప్పి కొంత సమయం తీసుకోవడం మంచిది.
ఒక చిన్న మాట పెద్ద సమస్యగా మారకుండా చూసుకోవాలి. ఇంట్లో పెద్దవారి మాటలకు గౌరవం ఇవ్వండి. తోబుట్టువులతో ఏదైనా డబ్బు లేదా ఆస్తి సంబంధమైన విషయం ఉంటే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా స్పష్టంగా మాట్లాడండి. జీవిత భాగస్వామి విషయంలో మిథున రాశి వారికి ఈ 4 రోజుల్లో అత్యంత ముఖ్యమైన విషయం సంభాషణ. మీ భార్య ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె మాటను మధ్యలో ఆపకుండా వినండి. మీరు చెప్పేది సరైనదే అయినా చెప్పే విధానం కూడా ముఖ్యమే. చిన్న అపార్థం వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడూ అలాగే చేస్తావు అనే మాటలు కాకుండా మనిద్దరం ప్రశాంతంగా మాట్లాడుకుందామని చెప్పడం మంచిది. భార్యాభర్తల మధ్య బయట వ్యక్తుల జోక్యం పెరగకుండా చూసుకోండి. మీ ఇద్దరి మధ్య సమస్య ఉంటే ముందుగా మీ ఇద్దరే మాట్లాడుకొని పరిష్కరించుకోవడం మంచిది. ఆగస్టు 27 రెండో రోజు. ఆగస్టు 27న మీ ఆలోచనలు మరింత స్పష్టంగా మారే అవకాశం ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు మాత్రం తగ్గించుకోవాలి. మీ భవిష్యత్తు గురించి ఆలోచనలు రావచ్చు. ఉద్యోగం మార్చాలా? వ్యాపారంలో కొత్తగా ఏదైనా చేయాలా? ఇంటి విషయంలో మార్పులు చేయాలా? అనే ఆలోచనలు రావచ్చు. కానీ ఆ రోజు వచ్చిన ఆలోచనలు వెంటనే అమలు చేయకుండా ఒకసారి రాసుకొని దాని లాభ నష్టాలు చూసుకోవడం మంచిది. మీకు ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఉద్యోగం మరియు వ్యాపారం. ఉద్యోగం చేసేవారికి పని ఒత్తిడి పెరగవచ్చు. కానీ మీ పని మీద దృష్టి పెడితే అదే ఒత్తిడి మీ సామర్థ్యాన్ని చూపించే అవకాశం మారవచ్చు. మీపై అధికారులు ఏదైనా అదనపు బాధ్యత ఇస్తే భయపడకండి. అయితే చేయలేని పని అయితే వెంటనే చేస్తాను అని మాట ఇవ్వకుండా సమయం తీసుకొని చెప్పండి. వ్యాపారం చేసేవారు కొత్త కస్టమర్లు, కొత్త పరిచయాల విషయాల్లో ఓపికగా వ్యవహరించండి. ఆగస్టు 28 మూడో రోజు. మిథున రాశి వారికి ఆగస్టు 28 ఒక ముఖ్యమైన రోజు. ఈ సమయంలో కొన్ని ప్రణాళికలు మారవచ్చు. మీరు ఒక విధంగా అనుకున్న విషయంలో మరో విధంగా మారే అవకాశం ఉండవచ్చు. అందుకే మార్పు వచ్చినప్పుడు భయపడకుండా పరిస్థితిని అర్థం చేసుకొని జ్యోతిష్య అంచనాలతో ఈ సమయంలో ఆకస్మిక మార్పులు, కొత్త సమాచారం వల్ల పాత ప్రణాళికలను మార్చుకోవాల్సిన పరిస్థితులు రావచ్చని సూచనలు ఉన్నాయి. అందుకే ఈరోజు ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఆలోచించండి, పరిశీలించండి, తర్వాత నిర్ణయం తీసుకోండి. డబ్బు విషయంలో ప్రత్యేక జాగ్రత్త. ఆగస్టు 28న డబ్బు విషయంలో ఎవరిని నమ్మకండి. మీ దగ్గర ఉన్న డబ్బును ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఎందుకు ఇస్తున్నారు, ఎప్పుడు తిరిగి వస్తుంది అనే విషయాలను స్పష్టంగా తెలుసుకోండి. ముఖ్యమైన పత్రాలు చదవకుండా సంతకం చేయవద్దు. ఆన్లైన్లో వచ్చిన ఆకర్షణీయమైన ఆఫర్లను చూసి తొందరపడవద్దు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బును కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. మానసికంగా ఎలా ఉండాలి? ఈ సమయంలో మిథున రాశి వారు ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. ఒక విషయం గురించి 10 సార్లు ఆలోచించడం వల్ల సమస్య పరిష్కారం కాకపోవచ్చు. కాబట్టి ఏది మీ చేతుల్లో ఉందో దానిపై దృష్టి పెట్టండి. మీ చేతుల్లో లేని విషయాల గురించి ఎక్కువగా ఆందోళన చెందకుండా ఉండండి. ప్రశాంతంగా ఉండడానికి ప్రార్థన, ధ్యానం లేదా మీకు నచ్చిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి కొంత సమయం కేటాయించుకోవచ్చు. ఆగస్టు 29 నాలుగో రోజు. మిథున రాశి వారికి ఆగస్టు 29న గత 3 రోజుల కంటే కొంత తేలికగా అనిపించే అవకాశం ఉంది. మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించడం మొదలవుతుంది. అయిపోయిన పని ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. ఎవరి నుంచో ఒక మంచి సమాచారం రావచ్చు. పాత పరిచయం మళ్ళీ సంప్రదించవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుకోవడానికి కూడా మంచి సమయం కావచ్చు. ఈరోజు మీరు ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. గత 3 రోజుల్లో జరిగిన విషయాల నుంచి నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. ఫ్రెండ్స్ విషయంలో మిథున రాశి వారికి ఫ్రెండ్స్ విషయంలో మంచి నెట్వర్క్ ఉంటుంది. కానీ ప్రతి ఫ్రెండ్‌కు మీ వ్యక్తిగత విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ డబ్బు పరిస్థితి, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత నిర్ణయాలు వంటి విషయాలను ఎవరితో పడితే వారితో చెప్పుకోకండి. మీకు మంచి కోరే వ్యక్తి ఎవరో, మీ బలహీనతను ఉపయోగించుకునే వ్యక్తి ఎవరో గుర్తించడం ముఖ్యం.
ఈ 4 రోజుల్లో ఏ దేవుణ్ణి ఆరాధించాలి? జ్యోతిష్య సంప్రదాయాల్లో మిథున రాశి వారికి బుధ గ్రహంలో సంబంధం ఉందని భావిస్తారు. అందుకే శ్రీ గణేశుని ఆరాధించడం, అలాగే బుధవారం భక్తితో ప్రార్థించడం మంచిదిగా చాలామంది నమ్ముతారు. ఉదయం ప్రశాంతంగా కూర్చొని ఓం గం గణపతే నమః అది మీకు సాధ్యమైనంత భక్తితో జపించవచ్చు. అలాగే మీకు ఇష్టమైన దేవుడు భక్తితో ప్రార్థించండి. దైవారాధన అంటే భయంతో చేయడం కాదు. మనసుకు ప్రశాంతత, దైవం కలిగించుకోవడానికి ఆధ్యాత్మికంగా సమయం కేటాయించుకోవడం. మిథున రాశి వారికి ఈ 4 రోజులు ముఖ్యమైన 7 సూచనలు. మొదటిది, డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. రెండవది, ఎవరి మాట విన్నా పూర్తిగా పరిశీలించిన తర్వాతే నమ్మండి. మూడవది, భార్యాభర్తల మధ్య చిన్న మాటను పెద్ద గొడవగా మార్చుకోకండి. నాలుగవది, కుటుంబ సభ్యులతో ఓపికగా మాట్లాడండి. ఐదవది, ఉద్యోగంలో అనవసరమైన వాదనలు తగ్గించండి. ఆరవది, కొత్త అవకాశాలు వచ్చినప్పుడు భయపడకుండా వాటిని పరిశీలించండి. ఏడవది, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి కాదు, అవసరమైతే 2 సార్లు ఆలోచించండి. చివరి మాట, మిథున రాశి వారు ఆగస్టు 26, 27, 29 తేదీలలో మీకు ఈ విషయం నేర్పించే రోజులు. తొందరపాటు కన్నా ఓపిక గొప్పది. మాట కన్నా ఆలోచన గొప్పది. డబ్బు సంపాదించడం కన్నా దాన్ని జాగ్రత్తగా నిర్వహించడం గొప్పది. కుటుంబంలో ఉన్న అపార్థం వచ్చిన ప్రేమతో మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది. భార్యాభర్తల మధ్య నమ్మకం, గౌరవం ఉంటే ఎలాంటి చిన్న సమస్యనైనా దాటిపోవచ్చు. ఫ్రెండ్స్ విషయంలో మంచి వారిని దగ్గరగా ఉంచుకోండి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ 4 రోజులలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని వెంటనే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా అది మీకు సరైనదేనా అని ఆలోచించండి. అప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మరింత బలంగా ఉంటాయి. మిథున రాశి వారికి ఈ 4 రోజులు ప్రశాంతంగా, జాగ్రత్తగా, మంచి ఆలోచనలతో సాగాలని కోరుకుంటూ, మీ ఇంట్లో సుఖశాంతులు ఉండాలని, మీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం గం గణపతే నమః. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మిథున రాశి వారికి సంబంధించిన ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. మన ఛానల్‌ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు మీకు నచ్చితే మన ఛానల్‌తో కలిసి ఉండండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.